వదిన. మమ్మీ మాట్లాడు. హలో అత్తయ్య, మీరు ఖచ్చితంగా బాలా గారిని అనంత్ గారిని తీసుకుని మా ఇంటికి రావాలి. అది కాదమ్మా, ఈ పరిస్థితుల్లో అత్తయ్య, ఏది ఏమైనా సరే నా చెల్లెలు సీమంతానికి అనంత్ గారు మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఏ గొడవ లేకుండా నేను మేనేజ్ చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీగా రావాలి. నువ్వంతలా చెప్పాలా అమ్మా? ఏది ఎలా ఉన్నా సరే మేము తప్పకుండా వస్తాం. అనంతు, మనం ఖచ్చితంగా వెళ్ళాలిరా. అలాగే అన్నయ్య. గాయత్రి, అత్తయ్య గారికి చెప్పేశాను. ఆవిడ ఎలా అయినా అనంత్ గారిని బాలాగారిని తీసుకుని వస్తారు. నిజమా అక్క? ఈ మాట వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ అమ్మ గురించి తలుచుకుంటేనే భయమేస్తోందక్క. రేపు వాళ్ళు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేపు ఒకవేళ వాళ్ళని ఏమైనా అనరాని మాటలంటే బాగోదేమో అక్క. అవన్నీ నేను చూసుకుంటాను. చెప్పాను కదా, నువ్వు అస్సలు బాధపడద్దు. ఈ విషయం గురించి కూడా ఎక్కువసేపు ఆలోచించద్దు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అయినా వాళ్ళందరూ రావడం ఏంటే? వాళ్ళకెవరు చెప్పారు? నేనే చెప్పానమ్మా. అంటే ఇదంతా నువ్వు చేసిన పనా? అయినా ఆ దుష్టుల్ని ఎందుకు పిలిచావు? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? చూడమ్మా, మేము ఆడపిల్లలు. సమాజంలో మాకు గౌరవం ఉండాలంటే మా భర్తలు మాకు తోడుగా ఉన్నారని తెలియాలి. అంతేగాని మన మధ్య గొడవలు ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ చులకన చేసి నా చెల్లెల్ని నానా మాటలు అంటారు. అది నేను తట్టుకోలేనమ్మా. అందుకే వాళ్ళని పిలిచాను. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ సమస్యలోకి అనంత్ గారిని గాయత్రిని కలపద్దు. ఎందుకంటే నా భర్త వల్ల ఇలా జరిగిందని నువ్వంటున్నావు. దానికి నా చెల్లి జీవితం పాడు చేయడం ఎందుకు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా. దయచేసి నువ్వు ఇక్కడ గొడవ చేయకు. నువ్వు గొడవ చేస్తే నా మీద ఒట్టే. త్రిపుర, అమ్మా, అక్క చెప్పినట్టే చేయమ్మా. మనం బయటికి వెళ్తుంటే అందరూ మగుళ్ళని వదిలేసొచ్చారని రకరకాలుగా అనుకుంటున్నారమ్మా. వాళ్ళందరి నోర్లు మోయించాలంటే ఇక్కడికి వాళ్ళు రావాలి. మన గొడవ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందామమ్మా. నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, అక్క, అమ్మ ఏం గొడవ పడదు కదా? లేదు గాయత్రి, అమ్మేమీ మాట్లాడదు. నేను చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు. అత్తయ్య రండి. బాగున్నావమ్మా? అసలు వీళ్ళని పిలవడమే తప్పు. ఈ త్రిపుర ఎంత చెప్పినా కూడా వినకుండా వీళ్ళని పిలిచింది. వీళ్ళని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. సుందరి, మమ్మల్ని అందరినీ పిలిచినందుకు థ్యాంక్స్.
అమ్మా ఇప్పుడేం మాట్లాడుకో ప్లీజ్. కార్యక్రమం మొదలు పెడదాం. అందరూ గాయత్రిని ఆశీర్వదించి అక్షింతలు వేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అత్తయ్య గారు ముందు మీరు. గుండెలోన నిండిపోయేది అందరందరూ కలిసి హారతులకి చేసి ఆశ్రమము జల్లని వేదలు సరే ऋषभध्वजुडितडे भजे